హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిన్ని సీరియల్ గురించి మాట్లాడదాం. ఈరోజు ట్విస్ట్ అదిరిందండి. డిఎన్ఏ టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారండి. ఈ వీడియోలో తెలుసుకుందాం ఏమేమి జరుగుతుందో అని. నా వల్లే కదా బ్రో ఇన్ని కష్టాలు మీకు. నేను మీ చెల్లెల పోలికలతో ఉన్నందుకే కదా ఇన్ని కష్టాలు. నువ్వేం అలా అనుకోకు, అలా ఏం కాదు. ఏమైంది బ్రో? ఏం లేదమ్మా, కాలు చాలా నొప్పిగా ఉంది. నేను బాంబు రాస్తానులే బ్రో. నీకెందుకమ్మా ఈ శ్రమ అవసరమా? మీరే అన్నారు కదా బ్రో, నేను మీ చెల్లెలు లాంటి దాన్ని అని. నేను అలానే అనుకోండి. టీచర్ అమ్మా, నేను రాస్తాను, ఇవ్వండి. లేదు, నా బ్రోకి నేనే రాస్తాను. ఏం రాస్తారమ్మా? ఏం రాస్తారు? మా జీవితాలు ఇలా రాశారు కదా, మళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? ఈ చిన్ని వల్ల సగం దరిద్రం పట్టుకుంది. ఈ అమ్మాయి వల్ల పూర్తి దరిద్రం పట్టుకుంది. ఏనాడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా నువ్వు? నీ చెల్లెల వల్ల నువ్వు హైదరాబాద్ తిరగడం, పోలీస్ స్టేషన్ తిరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవంతా సరిపోనట్లు మా ఆయనకు మీరు సేవలు చేసుకోవడానికి వచ్చారా? నేను సేవ చేయడానికి నేను ఉన్నానులే. పెట్టొచ్చావా ఆ ఏసీపీ సార్కి భోజనము? రోజు బిర్యానీ చేసిస్తా, అది కూడా తీసుకొని పో. తర్వాత రోజు బిర్యానీ పెట్టు మీ ఏసీపీ సార్కి. ఒకరోజు రోహిత్ని, ఒక రోజుని చందుని తీసుకొని పోతాడు. తర్వాత నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేచి కొట్టి, సరేనా? సర్లా, ఆపుతావా? మళ్ళీ ఏసీపీ సార్ ఏం నన్ను కొట్టలేడు కదా. ఏసీపీ సార్ కొట్టకపోయినా నిన్ను ఆయననే కదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు. సమయానికి ఆ హరిగారు వచ్చినందుకు నయమైంది. అతని వల్లనే నువ్వు బయటికి వచ్చావు, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లే ఉండిపోయేవాడు. ఈవిడ గారి పుణ్యమా అని ఆ కావేరి కేసు మన మెడకు పట్టుకుంది. మీరేం టెన్షన్ పడకండి. ఆ కేసుకి సంబంధించిన వివరాలన్నీ నేను చూసుకుంటాను. లేదంటే నేనే కావేరినని లొంగిపోతాను. అమ్మేమి ఇలా మాట్లాడుతుంది? తను కావేరి అని ఏసీపీ సార్కి చెప్పేస్తుందా? సార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదే ఆలోచిస్తున్నాను. నాకైతే ఏ క్లూ కనిపించట్లేదు సార్. ఫింగర్ ప్రింట్స్ అనేది మ్యాచ్ అవ్వలేదు. డైరెక్ట్కి వెళ్ళి తన ఉషానో కావేరు అని తెలుసుకుందామని అనుకుంటే అక్కడ గిటం అనేది తెలియకుండా వెళ్ళింది సార్. అలాగే ఉషా కావేరి అని తెలుసుకోవడానికి వాళ్ళ అన్నయ్య పోలీస్ స్టేషన్ లేచి కొట్టేసే గిట్ట ఆమె కావేరి అని తెలియలేకపోయింది సార్. అలాగే ఇప్పుడు మనకు అన్ని దారులు మూసుకుపోయాయి సార్. ఎలా తెలుస్తుంది అంటే, తెలుస్తుంది మనకు. ఎలా సార్ అంటే, చిన్ని డిఎన్ఏ అండ్ కావేరి డిఎన్ఏ ఇద్దరిది మ్యాచింగ్ మనం డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. ఎస్ సార్, అవును, ఆమె కావేరినో ఉషానో తెలిసిపోతుంది. మనం అర్జెంటుగా కావేరి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఏంటి చందు నాతో మాట్లాడట్లేదు? నా మీద కోపమా? చెప్పు చందు, నా మీద కోపమా? అవును, నీ మీద కోపమే. ఎందుకంటే ఆ ఏసీపీ విజయ్ ఉషా మేడంని ఇంకా మా నాన్నని పోలీస్ స్టేషన్ వేసి ఎంత ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు ఇంకా అతనికి టిఫిన్ తీసుకెళ్తానంటే, లేదు నేను మాట ఇచ్చాను కదా, అందుకనే తీసుకెళ్తున్నా. ఏమైంది? పోలీసు వాళ్ళు వచ్చారు. ఏంటండి, ఎందుకు వచ్చారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఆయనని చావగొట్టారు కదా, ఇప్పుడు చంపేద్దామని వచ్చారా? చంపేయండి, కుటుంబం మొత్తాన్ని చంపేయండి. ఏం లేదండి, మాట్లాడాలని వచ్చాను. కొన్ని విషయాలు మాట్లాడాలా? అవును. గౌతమ్, వెళ్ళి నువ్వు ఇన్వెస్టిగేషన్ చెయ్యి. ఓకే సార్, వెళ్తాను. మీరు ఉషా అని ఎంత బలంగా నమ్ముతున్నారో నేను తను కావేరి అని అలానే బలంగా నమ్ముతున్నాను. మీరే కదా అన్నారు ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చని. చెప్పండి, ఏ ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో అడగండి. నేను ప్రశ్నలు అడగడానికి రాలేను. మీ ఇంటిని సెర్చ్ చేయాలి, అందుకని వచ్చాం. సర్చ్ వారెంట్ ఉంది. ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోండి. కానీ సార్, మీకు ఎలాంటి అయినా ఆమె కావేరి అని మీకు ఏం దొరకదు సార్ సాక్ష్యం అయితే. ఎందుకంటే ఆమె మా చెల్లెలు కావేరి కాదు కాబట్టి. మీ సర్చింగ్ అయిపోయిందా సార్? అయిపోయింది సార్. కొడవేంటి ఎలుకని పట్టిందా? ఎలుకని పట్టాలి. వెంటకని చూసి కొండను లాగాలని చూస్తున్నాను. మేడం, ఏసీపీ సార్ కిందికి రమ్మన్నారు. కింద వెయిట్ చేస్తున్నారు, రండి. హలో మేడం, మీకోసమే మీరు వచ్చే విషయం ముందే చెప్పింటే నేను వెయిటింగ్లో పెట్టేదాన్ని కాదు సార్. నో ప్రాబ్లం, కూర్చోండి. పర్లేదు. బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి కూర్చోమని చెప్తున్నా. బ్లడ్ శాంపిల్ ఏంటి? డిఎన్ఏ టెస్ట్ చేయడానికి బ్లడ్ శాంపిల్ కావాలి కదా. నీది చిన్నిది బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి కదా. మీ ఇద్దరు డిఎన్ఏ మ్యాచ్ అవుతే మీరు చిన్ని తల్లి అవుతారు, మ్యాచ్ అవ్వకపోతే మీరు ఉషా అవుతారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రిపోర్ట్స్ వచ్చాక త్వరలోనే కలుద్దాం. అయిపోయిందంటే అంతా సర్వనాశనం అయిపోయింది. కావేరి అని ఎవ్వరికి అనుమానం రాకుండా పీటీ టీచర్ ఉషాలాగా నటిస్తూ కాలం నేను చేసిన ప్రయత్నం అంతా సర్వనాశనం అయిపోయింది. డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందనుకో నేను కావేరి అని బయటపడిపోతుంది. అప్పుడు అన్నయ్యని చిన్నిని గిట్ట శిక్షిస్తారు. మా వదిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? నా ఒక్క దానివల్ల ఇంతమంది బాధపడుతున్నారు చూడండి ఆంటీ. నా కర్మ అంటే నా కర్మ. ఊరుకో అమ్మ, ఊరుకో. దేవుడు ఏదైనా దారి చూపిస్తాడు.